సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ధన్ షేర్ మార్కెట్ అండ్ ట్రేడింగ్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరైతే ఈ యాప్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో చేయొచ్చా లేదా, ఒకవేళ చేసినట్టయితే ఈ యాప్లో మనకి ఛార్జెస్ ఎట్లుంటాయి, అంతేకాకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందా, అసలు ఈ యాప్ని యూజ్ చేయొచ్చా లేకపోతే అవాయిడ్ చేయడం మంచిదా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఎవరైతే స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటారో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అందులో జాయిన్ అయ్యి ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ ధన్ అనే యాప్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఫాస్ట్ లోడింగ్ అయితే ఉంటుంది. ఫాస్ట్గా మనకైతే యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. క్లియర్ అండ్ స్మార్ట్గా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ కనుక మనం చూసుకున్నట్టయితే. కొత్త వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే డెలివరీలో ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే ఫ్రీగా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, అడ్వాన్స్డ్ ట్రేడింగ్ టూల్స్ కూడా ఈ యాప్లో మనకైతే అవైలబుల్లో ఉంటాయి. యాన్యువల్ మెయింటైన్ ఛార్జెస్ చూసుకున్నట్టయితే కొన్ని సందర్భాలలో మనకి ఫ్రీగా కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యాప్లో మనం చెప్పుకోదగ్గ విషయాలు ఏం లేవు, కాకపోతే ప్రాబ్లమ్స్ కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ విషయాలు అయితే ఏం లేవు. ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్సే. కస్టమర్ సపోర్ట్ అయితే కొంచెం స్లోగా ఉంది, బట్ అప్పుడప్పుడు కొంచెం ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. కొన్నిసార్లు యాప్ అప్డేట్ అయిన తర్వాత మనకి యాప్ స్లోగా అయితే వర్కౌట్ అవుతుంది. మళ్ళీ మనం యాప్ రిఫ్రెష్ చేసి ఓపెన్ చేసినట్టయితే ఒక 2-3 సార్లు మళ్ళీ కొంచెం స్పీడ్ అవ్వడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక యూజ్ చేయొచ్చా లేదా అవాయిడ్ చేయొచ్చా అని కనుక మాట్లాడుకున్నట్టయితే బిగినర్స్కి బెస్ట్. అంతేకాకుండా ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్లస్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరికి కూడా బెస్టే. సో నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, ఒకవేళ మీరు యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బిగినర్స్కైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కైనా ట్రేడింగ్ కోసమైనా యూజ్ చేయాలనుకుంటే నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.